పోలీసులు పట్టేయాలి. ఇది చాలా పట్టుకోపోవాలి, పోలీసులు చూసుకుంటారు. ఒకవేళ సార్ వాళ్ళు 2 రోజులు 3 రోజుల మొత్తం అరెస్ట్ చేయకపోతే మీరు రాండి దర్శనం చేస్తాం. నమ్మడం మన మీద కేసు అయితే సరే మీరు ఎవరు వస్తారు రాండి చెప్పండి. అక్కడికి వెళ్ళడానికి చట్టంలో మీరు కేసు ఛార్జ్ షీట్ ఇస్తారా లేకపోతే కూర్చోబెట్టి పంచాయతీ పెట్టి సెటిల్మెంట్ చేస్తారా సార్? ఇప్పుడు చెప్పండి సార్. సరే వీళ్ళు పోవద్దని మీరు చట్టాన్ని గౌరవిస్తారు. చట్టాన్ని గౌరవించిన వాళ్ళు సార్ 26 తారీఖు కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకోలేదు. 26 తారీఖు తీసుకోలేదు. రమ్మంటే మీరు పోలేదు. పంపించారు మమ్మల్ని. అందితే అంటే ఇప్పుడు ఏమన్నారు సార్ మీరు? మళ్ళీ ఆమె రిక్వెస్ట్ అని ఆమె జాబ్ పోవాలని మీరు మరి ఆమె గురించి ఎందుకు సార్ మీరు కేసు పెట్టిన 4 వాళ్ళ గురించి మాట్లాడి మరి యాక్షన్ తీసుకోలేదు మీరు? 26 తారీఖు కేసు పెట్టి యాక్షన్ తీసుకోలేదు మీరు? మా దగ్గర కాపీ కొట్టుకున్నామని మేము వచ్చినాము, మా ఊరిని కొట్టినాము, దెబ్బలు తాకినాము వచ్చినాము. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? యాక్షన్ తీసుకురండి. ఇప్పుడు మేము మీకు కంప్లైంట్ ఇచ్చినాం సార్, మా ఊరిని కొట్టినాము, కంప్లైంట్ ఇచ్చినాము. మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఒక ఎన్సీ పిటిషన్ నా చేతికి వస్తే నేను కోర్టు పర్మిషన్ తీసుకొని ఛార్జ్ చేయడానికి 90 రోజులు టైం ఉంటుంది. నాకు 90 రోజులు టైం ఉంటుంది. దాంట్లో వితౌట్ ఒక సామాన్యుడికి న్యాయం జరగాలంటే 90 రోజులు ఆగాలి. ఎన్సీ పిటిషన్ చాలది. అదే కదా సార్ మీరు చెప్పేది. న్యాయం జరగాలి 90 రోజులు ఆగాలి పోలీస్ స్టేషన్ లో. మీరు అంటారు కదా సార్, సార్ అంటారు కదా. ఇప్పుడు ఆడిపోయి మాట్లాడితే అవసరం లేదు సార్. మాది బల్జిపల్లె. నా కొడుకు శ్రీకాంత్ ఏమో దావతుందని అలిపురం పోయినరు. పోతే ఇంకా పిల్లలు కలిసి బీర్ షాప్ కొనిరంట. నాకు ఒక బీర్ కావాలని అడిగిండంట. అడిగితే బీర్ లేదు నిలాడు ఇంకా చిరిస్తానంట. అంటే ఈరా నాకు టైమే అని ఈడ అన్నాడంట. అట్లా లంచోడుకో లేదు పోరా అని ఓడు అన్నాడంట. లంచోడుకు అంటామని ఇట్లా గల్లబట్టిందంట. ఇట్లా గుంజనికే ఆ గల్లబట్టేనికి అట్లా గుంజుకొని లోపడేసి కొట్టిండ్రంట. కొడితే మా పిల్లలకు ఫోన్ చేసిండ్రంట. వాళ్ళు ఫోన్ చేసి అందరు కలిసి వీళ్ళు కలిసి 60 మంది అంటే వీళ్ళు 4 అంట. పట్టి లోపలికి అయితే తొక్కిరాట అందే ఎక్కటోళ్ళని ఎక్కని. వాళ్ళు ముగ్గురు వచ్చేసరికి ఇద్దరిని చింతపండు చేసిండ్రు. నాకు ఇంటికి వచ్చి నాకేం చెప్పలేదు. కొంచెం ఏళ్ళకి కన్నుకు దెబ్బ తాకింది. ఏమైందని అంటే నేను బండి మీదకి కింద వాడు అమ్మ అన్నాడు. మళ్ళీ వెనకసి 6 రోజులకు నా కడుపులో మంటలేసింది అమ్మ. అంటే ఏమైందని అంటే కడుపు నొస్తుంది అమ్మ ఏంటికో అన్నాడు. అయితే మళ్ళీ 2 రోజులకు వాంతులకు దొడ్డికి చేసుకున్నాడు. వాంతికి దొడ్డికి చేసుకున్నాడు. మధ్యాహ్నం 11 గంటలకు వచ్చి నేను కరువు కూలి పోయొచ్చి వస్తే వాంతికి దొడ్డికి చేసుకుంటే అట్లే బండి మీద వేసుకొని కొత్త క్యానింగ్ తీస్తే మొత్తం పేగులు కార్జాలు ఏం లేవమ్మా, దెబ్బలు కొట్టిండ్రు. దెబ్బల వల్ల కార్జాలు మొత్తం మలిగిపోయినాయి, పేగులు మొత్తం ఉబ్బిపోయినాయి అన్నాడు. ఆడికి 2 రోజులు ఆడుంటే వానికి ఇంక అన్నం మరగలేదు, మూత్రం రాలేదు, ఏం రాలేదు. వేసుకొచ్చినాం. వేసుకొస్తే ఇంక ఇప్పుడు ఏమైంది అంటే ఇట్లా సంగతి ఇట్లా సార్ అని చెప్తే అమ్మ మేము ఇక్కడ పట్టము హైదరాబాద్ వేసుకుపోయినా అన్నాడు. హైదరాబాద్ వేసుకపోతే మొత్తం క్యానింగ్ ఇలా తీసిండ్రు. మొత్తం కార్జం గీజం మొత్తం మలిగిపోయింది. ఊపిరితిత్తులు పని చేస్తలేవు, కార్జాలు పోయినాయి, ఈ కిడ్నీలు పని చేస్తలేవు, పేగులు మొత్తం ఖరాబ్ అయినాయి, రక్తం ఇట్లా మొత్తం గడ్డగట్టిపోయింది, ఏం పని చేస్తలేని రక్తం ఫిల్టర్ చేసిండ్రు. ఫిల్టర్ చేస్తే కూడా బతికిలేడు సార్. మాకు ఫోన్ చేసిండు, వచ్చిండు. ఆడ ఒక మామ ఉన్నాం, ఆయన మందు తీసుకురావడానికి వెళ్ళిండు. వైన్ షాప్ కాడికి వెళ్ళిండు. మేము ఎవరం లేము ఆ టైంలో. తీసుకున్నాడు మందు తీసుకురావడానికి. డబ్బులు ఆడ కౌంటర్ మీద పెట్టిండంట.
వాళ్ళు లోపల ఏదో డిస్కషన్ అవుతుంది, వాళ్ళు సీరియస్లోనే ఉన్నారు. అంటే ఆగు అన్న మంది అని అంటే ఆగురా బాబు అన్నాడు. ఆగురా బాబు అన్నాడంట. అంటే వీడంటే అన్న జడ్డ అంటే ఏమైనా ఆగురా నీవు ఎందుకనంటే రా అంటున్నావు ఏంద్రా, నేను డబ్బులు ఇస్తాను, నువ్వు మందు పడది నేను డబ్బులు ఇస్తున్నావు కదా పోతా అన్నాడట. గుద్దబాల్చిందారా అంటే గుద్దబాల్చిందంట వారా నువ్వు అని కౌంటర్లో గలవాటి గుంజి వచ్చిండు మాతోనికి వచ్చి కొట్టినని చెప్పిండు. కొట్టినని చెప్తే ఎందుకు అని మేము అడుగుదామని మేము వెళ్ళి ఏమైందన్నా ఎందుకు కొట్టినావు అంటే కొట్టాలి అన్నాడు. అంటే సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మేము కంప్లైంట్ పెడతాం, సీసీ కెమెరా చూపించానంటే ఒక నిమిషం అవుతావా అంటే డబ్బును చూపి మేము వెళ్తాం, మాకు కూడా పనులు ఉన్నాయన్నా అని మేము అడిగితే గుద్దబాల్చిందా నువ్వు నిలబడతలేవు ఎందుకు నిలబడతలేదా అంటే నువ్వు బయటికి రా అన్నాను. మేము అన్నాం బయటికి రా అన్నాం. అంటే బయటికి వచ్చుకోమే కూల్ డ్రింక్ షాప్ పక్కన కూల్ డ్రింక్ షాపు బబ్బులు అంట బాబుని కికెల్ కట్ట తీసుకొచ్చి ఫస్ట్ శ్రీకాంత్ అనే బాబుని కొట్టిండు. కొట్టిన తర్వాత నేను ఆయన కొట్టిన నన్ను కట్ట తీసుకొని ఇక్కడ కొట్టిందాడు. ఆ బాబుకి బాగా రక్తం వచ్చింది. ఇంకా వాళ్ళు మా ఇద్దరి మధ్యలో సంఘర్షణ అవుతుంటే పక్కకి వెళ్ళి ఒకటి ఫోన్ చేసి జమ్ములమ్మ నగర్ నుంచి ఒక 10 మెంబర్స్ని అది మంది ఇప్పిస్తాం ద్వారా కొడుకులో ఏంతో చాలా అయిందని చెప్పి పిలిపించిండ్రు. ఒక 10 మెంబర్స్ వచ్చిండ్రు. వచ్చి 5 మెంబర్స్ వైన్ షాప్కు జాలంచి ఇట్లా శ్రీకాంత్ నిలబడ్డాడు, నన్ను నిలబడ్డాడు. 5 మెంబర్స్ నన్ను కలిసి కొడుతుండ్రు. ఒక 5 మెంబర్స్ వాడిని లోపడేసి చిలుకబెట్టి తాళం వేసుకున్నారు. సీసీ కెమెరాలు బంద్ చేసిండ్రు. కుమ్ముడుతుండ్రు వాళ్ళని లోపల, నన్ను కుమ్ముడుతున్నారు. జనాలు వచ్చి నన్ను ఇడిపించి పక్కకు గుంజేసేలోపు వాడిని లోపల కొడుతూనే ఉండరు. తాళాలు తీరా అని ఇక మా మామకు ఫోన్ చేసి రమ్మన్న ఉరికొచ్చేలోపు తాళం తీసి ఇడిపించినాక ఇంకా వాడిని ఇడిపించిందా బయటికి దొరికిందాడు. ఇక మా తమ్ముడు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ తీసుకొని చూపిస్తే బ్లడ్ వచ్చింది, నోట్లే బ్లడ్ వచ్చింది, కన్నుకు దెబ్బ బాగా దక్కింది. ఇంకా చూపించి ఇంకా మళ్ళీ రోజు ఆ రోజే కంప్లైంట్ పెడదామంటే అంటే పెట్టలే. ఆ రోజు ఇంకా నైట్ అయింది, ఆ రోజు నైట్ అయింది. మార్నింగ్ పెడదామని వెళ్ళలోపే వాళ్ళని కంప్లైంట్ పెట్టినట. మేము మళ్ళీ పోయినాం. మేము పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేరు. ఎందుకు తీసుకుంటలేరు, ఎస్ఐ సార్ అని లేడు, వచ్చినాక తీసుకుంటామని బయట ఉండే అదే రైటరు బాలస్వామి అనే తీసుకోలేడు. ఎస్ఐ వచ్చినాకనే తీసుకుంటా మాట్లాడతామని చెప్పినాక ఎస్ఐ వచ్చినాక మాట్లాడడానికే మేమందరం మా అమ్మని తోలుకొని పోతే నువ్వు ఫస్ట్ నడవమ్మా, మీ పిల్లలు ఏమో గుడికి పోయినరా నువ్వు ఫస్ట్ బయటికి నడిచి మాట్లాడా అన్నాడు. బయటికి అంతా పంపించినాక మీ గుద్దబో కిరగ దింగిలేరురా, ఇంకా నయ్యము ఇంకా గుద్ద అంతా వాళ్ళకి దింగలేరు, నేనుంటే గుద్ద వాళ్ళు దింకిస్తాడు అన్నాడు. అన్నాక ఎస్ఐ విజయ్ కుమార్ అన్నాక నేను ఏం సార్ మాట్లాడిసలేవు అంటే లేస్తంతా నువ్వు బయటికి నడుచుకుని అందరు బయటికి నాడు నేను మళ్ళీ అని ఆ రోజు కేసీఆర్ వచ్చిన రోజు బందోబస్తుకి వెళ్ళిపోయిండు. వాళ్ళని పిలిచాండి అని అంటే నేను వచ్చిన దగ్గర ఈయనే ఉండు అని చెప్పిండు. ఇలా మా బాబాయ్కి ఫోన్ చేస్తే మీరు ఇంటికి రండి రేపు వస్తామని అంటే కంప్లైంట్ తీసుకుంటలేడు అంటే మళ్ళీ రోజు అదే కంప్లైంట్ మళ్ళీ చూపెట్టుకుని మళ్ళీ రోజు వెళ్ళి వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు తీసుకున్నారు కంప్లైంట్. ఇంకా అంతే అయింది. అయితే గత నెల 25 నాడు సాయంత్రం 4 గంటల సమయంలో బన్నదిపల్లి వైన్స్ మల్లికార్జున వైన్స్ దగ్గర మన శ్రీకాంత్ అనే బాబుని ఈ వైన్స్ షాప్ యజమాని అయినటువంటి అరుణ్ కుమార్ రెడ్డి, అతని తండ్రి కృష్ణారెడ్డి మరియు వెంకటేష్, బబ్లు మరి కొంతమంది కలిసి గొడవపడి కట్టెతో విచక్షణారహితంగా చేతులతో కొట్టడం వల్ల అటు బాబు ఆసుపత్రి పాలై చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. బాబు శ్రీకాంత్. ఇటు శ్రీకాంత్ ఒక తల్లి గారైన వెంకటేశ్వరమ్మ గారు ఈరోజు యశోద హాస్పిటల్లో చనిపోగా మాకు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇటు దానిపైన మేము కేసు నమోదు చేసి సెక్షన్ 302 IPC కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినాం. అది ఇంకా ఎందుకు జరిగిందనే విషయంలో లోతుగా ఇంకా పరిశీలన చేయలేదు. ప్రస్తుతం మాత్రము మాకు అందిన ప్రైమరీ రిపోర్ట్ ప్రకారం FIR రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దాని కారణాలు ఏముంది, ఆ తర్వాత దాని ఎవిడెన్స్ ఏం కలెక్ట్ చేయాలా, ఎక్కడ కూడా ఉన్నది కలెక్ట్ చేసినాక నిందితులను కఠినంగా శిక్షించే ప్రయత్నం మేము చేస్తాం. వీళ్ళ ఆరోపణలో వాళ్ళు చెప్తున్నారు. దాని ప్రకారం ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని రిమాండ్ చేసే ప్రయత్నం మనం చేస్తాము. ఎవిడెన్స్ ఇప్పుడైతే ప్రజెంట్ పోస్ట్ మార్టం చేపించి తర్వాత పిమ్మట మేము వాళ్ళ మీద నిందితుని అందరం గుర్తించి శిక్షించే ప్రయత్నం చేస్తాం. షాప్ సీజ్ అని మా పరిధిలోకి రాదు. అది అఫెన్స్ అనేది ఒక క్రిమినల్ యాక్టివిటీ కూడా మా పని సీజర్ మా చేతిలో రాదు. కలెక్ట్ చేసాం. ఖచ్చితంగా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ప్లస్ వాళ్ళ షాప్లో కూడా కెమెరాలు ఉంటాయి కాబట్టి అన్నీ కలెక్ట్ చేసి అవి కూడా మన ఆనరబుల్ కోర్టు గారికి సమర్పిస్తాం ఛార్జ్షీట్తో పాటు.